चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, समाजी कारकुन नसीरुद्दीन पटेल ने वक्त की आवाज़ चैनल को अपना बयान देते हुए बताया कि अदोनी शहर में बसापुर तालाब के लिए अदोनी बल्दिया में 1 करोड़ 40 लाख रुपये मरम्मत के लिए मंजूर किए गए हैं, उसकी जल्द अज जल्द मरम्मत की जाए। बल्दिया अदोनी की जानिब से अदोनी शहर में सड़कों की तोसी के लिए शहर के मुख्तलिफ सड़कों पर एनक्रोचमेंट वाले दुकानात की तोड़ फोड़ शुरू की गई है। इस कार्रवाई के बाद बल्दिया सड़कों की तोसी करे, दोबारा दुकानों को आगे आने ना दें, वरना फिर इस तोड़ फोड़ का कोई फ़ायदा नहीं होगा। मज़ीद उन्होंने बताया कि तारीख़ी वेंकन्ना बावली के पानी को भी साफ़ किया जाए और उसको पीने के लायक बनाकर इस्तेमाल में लाया जाए। उन्होंने ये भी बताया कि इस्लाम झरे के पानी को साफ़ करने के बाद फ़िल्टर करके अवाम को पानी की सहूलत फ़राहम की जाए। आइए मज़ीद तफसील नसीरुद्दीन पटेल की ज़बानी समाअत करें। అందరికీ నమస్కారం। ఆదోని పట్టణం ప్రజలందరికీ మన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మన బసాపురం ట్యాంక్ వాటర్ ట్యాంక్ రిపేరీ కోసం 1,40,00,000 రూపాయలని మంజూరు చేయడంలో సహకరించిన అందరు కౌన్సిలర్లకి, చైర్మన్ గారికి అందరికీ పట్టణం తరపు నుంచి ధన్యవాదాలు। లేకుంటే వేసవి కాలంలో చాలా నీటి ఎద్దడి పట్టణానికి ఉండేది, అలాంటిది ఈ అన్ని 85 అంశాలని పాస్ చేసినందుకు మన కౌన్సిలర్లందరికీ పట్టణ తరపు ప్రజల నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఇలాగే ఒక విషయం ఏమంటే, ఈ రోడ్ లో ఉండే ఎంకరేజ్మెంట్ షెడ్లు వేసింది, షాపుల ముందు షెడ్లు వేసింది, జేసీబీతో తొలగిస్తున్నారు। తొలగించిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు ఇట్లా వారం పోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటున్నారు వాళ్ళు। కానీ అలా కాకుండా ఏ వార్డులో ఉంటారో ప్లానింగ్ సెక్రటరీకి ఒప్పించి ఫస్ట్ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి ఈ వారంలో లేకుంటే 4-5 రోజుల్లో తొలగించాలా, లేకపోతే జేసీబీ పెట్టి తొలగిస్తామని చెప్తే బాగుంటుంది। మున్సిపల్ కమిషనర్ గారు కూడా, తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎమ్మెల్యే పార్సార్థి గారు కూడా ఈ చర్యలు తీసుకుంటే, ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు తెచ్చి తెలియకున్నట్లు ఉంటున్నారు, దాన్ని వచ్చి ఒకేసారి జేసీబీ తొలగిస్తున్నారు। తొలగించినవన్నీ ఇప్పుడు మళ్ళీ మీరు పోండి బస్ స్టాండ్ దగ్గర కానీ, పాత బస్ స్టాండ్ ఇట్లా మన మార్కెట్ యార్డ్ కమిటీ కాడ పోండి, అలాగే ఉంటున్నాయి। ఇంకొక విషయం ఏమంటే, మన రామజల్ల చెరువులో మన ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేయాల। ఇప్పుడు అది మన బసాపురం ట్యాంక్ కి ఎల్ఎన్టీ వాళ్ళు పెద్ద కంపెనీది లార్సన్ అండ్ టర్బో అని పెద్ద కంపెనీ వాళ్ళే ఇది కాంట్రాక్ట్ తీసుకున్నారు 32 కోట్లకు। దాన్ని పని కంప్లీట్ చేయాలా, వాళ్ళు పని కంప్లీట్ చేయలేకున్నట్లు వెళ్ళిపోయినారు। మన కౌన్సిల్ సభ్యులు మరియు ఎమ్మెల్యే గారు ఆ కంపెనీ మీద కేసు వేసి మిగతా వదిలి వెళ్ళినారో ఆ కంప్లీట్ వర్క్ చేసేంత వరకు ఆయనకు ఒక లీగల్ నోటీస్ ఇవ్వాలా, ఆయన కంప్లీట్ చేయాలా। ఇంకొక విషయం ఏమంటే, ఆ ఉండే బసాపురం చెరువు అసలు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ అయిందా కాలేదా, మున్సిపాలిటీ మొత్తం పని అయిపోయిన తర్వాతే చెరువుని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది। ఇంకొక విషయం ఏమంటే, వెంకన్న బావి వచ్చి కనీసం అంటే 370 సంవత్సరాల కాలం నాటిది, పురాతనమైంది। ఈ నీటిని కూడా అంత చెరువుని ఎలా ఖాళీ చేపించినారో మన శాసనసభ్యులు డాక్టర్ పార్సార్థి గారు వెంకన్న బావిని కూడా మొత్తం నీళ్లను ఖాళీ చేయించి కొత్త నీళ్లను తీసుకొని ఆ నీళ్లతో ఆర్ఓ ప్లాంట్ పైన ఏర్పాటు చేసి, దాతల ద్వారా ఏర్పాటు చేసి దాన్ని తాగడానికి ఉపయోగించుకోనికి వీలుంటుంది। కాబట్టి పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని వెంకన్న బావి పని కూడా పూర్తి చేయాలని నేను మనవి చేస్తున్నాను। నా పేరు నసీరుద్దీన్ పటేల్, మాతా శిశు ఆసుపత్రుల సలహా సంఘం మాజీ సభ్యుడిని, ఆదోని।